సీఎం అంటే రాజు కాదు. కేటీఆర్ చెప్తుండు సూక్తులు. ఇప్పుడు ఈయన ప్రవచనాలు మనం వినాలి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రవచనాలకి మరి ఆ ప్రవచనాలు మైండ్లో లేవా? అప్పుడు ఎందుకు ఆ ప్రవచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదు? చెయ్యం. పవర్ ఉంది కదా అప్పుడు మెదడు ఇప్పుడు తలకాయలకు వచ్చింది, అప్పుడేమో మోకాళ్ళలో ఉండే. అధికారంలో ఉన్న ఎవరైనా అంతే అనుకోండి. అఫ్కోర్స్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఈనాడు అధికారంలోకి రాగానే వాళ్ళ ఈక్వేషన్ మారిపోతుంది. ఆనాడు ఈయన అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జనవేడ 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 అని చూస్తున్నాడు. అప్పుడేమో అంత ఇట్లా గాల్లో విహరించారు ఇట్లా. ఇప్పుడు దిగి జనాన్ని వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు సీఎం అంటే రాజు కాదు పెద్ద పాలేరు. మరి సీఎం ఏడు ఉండాలి? ప్రజల్లో ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రజల్లోనే ఉండాలి కదా. మరి మీ నాయనేడి? ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే కదా. మరి మీరు 10 ఏళ్ళుగా ఏం చేశారు? కేవలము ఆయన రాజు కాదు, ఆయన పెద్ద పాలేరు. మీ నాయనే అన్నాడు కదా, కాపలా కుక్క లెక్క ఉంటాం, జీతగాళ్ళ లెక్క పనిచేస్తామని. ఏం చేశారు? భూముల దగ్గర జీతం ఉన్నట్టే ఉండి తెలంగాణ ప్రజల భూములు మొత్తం కొల్లగొట్టిరు. నెంబర్ 1 కల్ప్రిట్ నువ్వు తెలంగాణకి. టోటల్ తెలంగాణని సర్వనాశనం చేసిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంలో నీదే కీలక పాత్ర. ప్రజలంతా తమ బానిసలు, కాళ్ల కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. హెచ్సియు భూములు ఎవరూ కొనొద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూముల్లో ఎకో పార్క్ అభివృద్ధి చేస్తామని వెల్లడి. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా. ఆ కేసు దాదాపు 2004 నుంచి నడుస్తున్నది. ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. దాన్ని ఆనాడు ఉన్నటువంటి ఆ హెచ్సియు అధికారులు వీళ్ళంతా లీగలైజ్ చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో వీళ్ళు ఫెయిల్ అయినారు. దాని తర్వాత కాలంలో 2003లో చంద్రబాబు దాన్ని పసిగట్టి 400 ఎకరాలు 2004 ఎలక్షన్లకి ముందు 400 ఎకరాలు ఐఎంజీ భారత్ లిమిటెడ్ అన్న ఆ స్పోర్ట్స్ దానికోసం అమ్మేసిండు. ఆ కంపెనీకి ఎంతకు అమ్మిండు? సేల్ డీడ్ కూడా ఉన్నది కదా. ఎంతకు అమ్మిండు? ఎకరం 50,000కి అమ్మిండు. ఎన్ని ఎకరాలు? మొత్తం 400 ఎకరాలు అమ్మిండు. ఆ 50,000కి అమ్మిండా అంటే మళ్ళా తెర వెనుక ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఎలక్షన్ల కోసమే ఆ భూమిని ఇచ్చేసిండు. మరి ఎంత తీసుకున్నా తెలియదు ఇక మనకు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది 2004లో. రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేసిండు. రద్దు చేయగానే అరే మేము గవర్నమెంట్ దగ్గర కొన్న భూమి మీరు ఎట్లా రద్దు చేస్తారని వాడు కోర్టుకు పోయిండు. దాదాపు ఆ కేసు 18 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. మరి మీరు 10 సంవత్సరాలుగా మంచి అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి ప్రభుత్వ భూమిని ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఏదో అడ్వకేట్ని పెట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిరు. లేకపోతే ఆ 400 ఎకరాలు అటుపోయేది. మీరు యాక్చువల్గా ప్లాన్ వేసిరు. ఏంది? 50-50కి ప్లాన్ వేసిరు. వాడు ఒప్పుకోలే. నీకు 50 ఎట్లు ఇస్తా అని వాడు ఆ బిల్లి రావో ఎవడో ఒప్పుకోకపోవడం వల్ల మళ్ళీ అధికారంలోకి మనమే కదా వచ్చేది, చూద్దాం ఎటుపోతాడు అని మీరు అనుకున్నారు. గవర్నమెంట్ మారింది. వీళ్ళు ఏం చేసినారు? సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్స్ ఏదో పెట్టి ఆర్గ్యుమెంట్ చేసి గవర్నమెంట్ భూమి అని డిసైడ్ అయ్యారు. సరే వీళ్ళు ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఇంకొక సబ్జెక్ట్. మొత్తానికి ఆ గవర్నమెంట్ భూమిగా అది కాపాడబడ్డది. మీరు ఉండుంటే మేము ఉండుంటే మీరు ఇదే చేస్తామని మీరు ఎట్లా అనుకుంటున్నారు అని మీరు అనొచ్చు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో జరిగిన వాటి విషయంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వట్టినాగులపల్లి భూములకు సంబంధించిన దగ్గర నుంచి, సిరీస్ ల్యాండ్స్కి సంబంధించిన దగ్గర నుంచి ఇట్లా ఎన్నో రకాల భూములకు సంబంధించిన కేసులో గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్గా కేసులు నడిచినప్పుడు ప్రైవేటోడితో కుమ్మక్కై గవర్నమెంట్ సరిగ్గా వాదించకపోవడం వల్ల ఆ భూములు ప్రైవేటోడికి వెళ్ళి 50-50 పంచుకున్నారు. ఇది హైదరాబాద్లో గత 10 ఏళ్ళుగా జరిగిన దుర్మార్గం. ఈయన చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, దాన్ని ఎకో పార్క్ చేస్తాం. ఉన్న పార్కులన్నీ ఖతం చేసినావు కదా నువ్వు పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు. నియోపోలిస్లో పెద్ద పెద్ద రాక్స్ మొత్తాన్ని తొలిచేసి రామేశ్వరరావుకి, రాజపుష్పకి, వాళ్ళకి వీళ్ళకి అమ్మినావు. ఇది వాస్తవం కాదా? పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నువ్వు ఆయా కంపెనీలకు కట్టబెడితే ఆ కంపెనీలు ఏం చేసినాయి? కబ్జా చేసినాయి మొత్తం చెరువులని. మళ్ళీ దీంట్లో మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అని క్వశ్చన్ రావచ్చు. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఆయన కూడా శాతనైతే లేదా మరి లాలూచి పడ్డాడు, అది వేరే విషయం. లేదు కేటీఆర్ రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయి ఉండొచ్చు అని అనుకున్న వాళ్ళకు కూడా అయి ఉండొచ్చు. మరి లేకపోతే ఆ 55 చెరువుల పరిధిలో ఉన్న ఆ చెరువులు ఎట్లున్నాయి? అందులో చేసిన కన్స్ట్రక్షన్స్, ఆ కంపెనీలు చేసిన కన్స్ట్రక్షన్స్ ఏంది? వాటిని కూలగొట్టాలి కదా అన్న ఆలోచన రేవంత్ రెడ్డికి ఎందుకు వస్తలేదు? కాంప్రమైజ్ కాకపోయి ఉంటే. అందుకే మనం ప్రతిరోజు చెప్పేది
ఈ భూముల విషయంలో గ్రౌండ్ లెవెల్ నుంచి పై దాకా అంతా దొంగలే లీడర్. ఈయన ఇప్పుడు ఈ ప్రవచనాలు చెప్తున్నాడు. మానేయగ నువ్వు ఈ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అబ్బా అని అనుకుంటారు జనం. నువ్వు గతంలో ఏం చేసినావు అని అంటారు. అది నీకు సెట్ కాదు. మీ పార్టీలోనే ఎవరన్నా మంచిగా మాట్లాడే వాళ్ళు, లేకపోతే కొంత నిజాయితీగా ఉన్న వాళ్ళ చేత మాట్లాడిస్తే దానికి కొంత మీకు ఏదైనా పాజిటివ్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడే వల్ల పార్టీ ఇంకా లోపలికి అవుతుంది. సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు. 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నారు జనం. మరి మీ నాయన ఏడుండు అప్పుడు, ఇప్పుడు ఏడున్నాడు?